మైటీ ప్రేక్షకులకి అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుగు వారందరికీ స్వాగతం. నేను మీ దివాకర్ శర్మ. అందరికీ జై శ్రీరామ్. అందరికీ ఓం నమో వెంకటేశాయ. కొన్ని జంతువుల్లో, కొన్ని జాతి జంతువుల్లో వాటికి ఆకలేసినప్పుడు లేదా కొన్ని సందర్భాల్లో వాటి సొంత పిల్లల్ని, అంటే వాటి కడుపున పుట్టిన పిల్లల్ని అవే తినేస్తుంటాయట. ఆ రకమైనటువంటి ప్రవర్తనని ఫిలియల్ క్యానిబలిజం అంటారు. ఫిలియల్ క్యానిబలిజం. ఈ ప్రవర్తన కలిగినటువంటి జంతువులు విచక్షణ లేకుండా వాటి సొంత పిల్లల్ని అవి తినేస్తుంటాయి. ఇదే ప్రవర్తన ఈ మధ్యకాలంలో కొంతమంది పాస్టర్లో కనిపిస్తుంది, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో. నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందంటే 1-2 సార్లు మీరు పరిశీలించుకుని నన్ను విమర్శించవచ్చు. పాస్టర్లు వారి మతస్థులు లేకపోతే వారి సంఘ సభ్యులు వాళ్ళకి వాక్యం ద్వారా, సువార్త ద్వారా వాళ్ళకి మోక్ష మార్గాన్ని వైపు ప్రయాణించే విధంగా వాళ్ళు గైడ్ చేయాలి, వాళ్ళకు ఒక దారి చూపించాలి, ఒక మార్గదర్శకులుగా నిలబడాలి. దశమ భాగం పేరుతోటి వాళ్ళ జీవితాలు నిర్వీర్యం చేయడం కాకుండా వివాదాల్లో కూడా ఇరికిస్తున్నారు, వాళ్ళని తప్పు మార్గంలో తీసుకెళ్తున్నారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. 2004 సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ పాస్టర్ల ప్రమేయం చాలా ఎక్కువ అవుతుంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ సంఘంలో, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు క్రైస్తవులనే కాదు, మిగతా సమాజాన్ని అంతటిని కూడా చాలా డిస్టర్బ్ చేస్తారు. సరే, మిగతా సమాజం ఎవరు ఊరుకోరు, కానీ వారి సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత సందిగ్ధంలో పడుతుంటారు. ఇటు పాస్టర్ల మాట వినాలా, అటు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి, అయితే మిగతా ప్రపంచం చదువుకున్న వాళ్ళంతా చెప్పేది వినాలా అనేది వాళ్ళకి అర్థం కానిటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అజయ్ అనే ఒక పాస్టర్ మాట్లాడిన మాటలు, ఆయన వీడియో నేను చూడడం జరిగింది. ఆయన ఒక సినిమా నటుడి కంటే కూడా చాలా అందంగా, చాలా ప్రొఫెషనల్గా పచ్చి అబద్ధాలని చాలా యథేచ్ఛగా, యథాలాపంగా ప్రచారం చేసేస్తున్నాడు. ఈ భారతదేశం మీది కూడా కాదు అని చెప్పి హిందువులను ఉద్దేశించి ఆయన చెప్పాడు. మరి ఆయన చదువుకున్నాడో, చదువుకొని కూడా తప్పు చెప్తున్నాడో, లేదా చదువుకోలేదో, చదువుకోకుండా చెప్పడం అనేది మహానేరం. చదివి అబద్ధం చెప్పడం ఒక నేరం అయితే, చదువుకోకుండా చెప్పడం ఇంకా నేరం. మళ్ళీ ముస్లిమ్స్ కి దేశభక్తి ఉండదంట. దేశం కోసం, స్వతంత్రం కోసం చచ్చిపోయిన వాళ్ళ పేర్లన్నీ కూడా అక్కడ రాస్తుంటాయి కదా గోడ మీద. హిందువుల పేర్లు ఎన్ని ఉన్నాయో చూడండి. నేను ఇప్పుడు సూటిగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను సార్. క్రిస్టియానిటీ భారతదేశానికి ఎంతో చేస్తుంది, ఇస్లాం భారతదేశానికి ఎంతో చేస్తుంది, దళితుల రక్తం భారతదేశంలో ఉంది. హిందుత్వం భారతదేశానికి ఏం చేస్తుందో కొంచెం చెప్పండి సార్, నాకు వినాలనిపిస్తుంది. నాకు వారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1500 BCE దానికంటే ముందే సనాతన ధర్మం ఈ భారతదేశంలో కనిపించింది. హిందూ ధర్మం మీరు ఎవరినైనా మీరు చేసుకోవచ్చు, మీరు వెరిఫై చేసుకోవచ్చు. దాని తర్వాత చాలా కాలానికి క్రైస్తవం భారతదేశంలో ప్రవేశించింది. ఈ క్రైస్తవం భారతదేశంలో బహుళ ప్రాచుర్యం పొందడానికి బ్రిటిష్ పరిపాలన 1757లో బ్రిటిష్ పరిపాలన ఎప్పుడైతే ప్రారంభమైందో మన దేశంలో, వాళ్ళు ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా వాళ్ళు మన భారత భూభాగం మీద కాలు పెట్టారో అప్పటి నుంచి ఎక్కువైంది. నేను ఒకటే అడుగుతానండి, నాకు చాలామంది క్రైస్తవ సోదరులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి క్రైస్తవులను నేను పూర్తిగా విశ్వసిస్తాను. ఎందుకంటే వాళ్ళ భక్తి, వాళ్ళ డెడికేషన్ నాకు తెలుసు కాబట్టి వాళ్ళందరినీ అడిగా నేను. ఎవరైతే స్టేజ్ మీద కళ్ళు పోయిన వాళ్ళకి, కాళ్ళు పోయిన వాళ్ళకి, లేదా క్యాన్సర్ పేషెంట్లకి, లేకపోతే గర్భం రానటువంటి దంపతులకి, సంతానం లేని దంపతులకి, ఇలాంటి వాటన్నిటికీ కూడా స్టేజ్ మీద 5 సెకండ్లలో, 5 నిమిషాల్లో, లేకపోతే అరగంటలో మొత్తం మ్యాటర్ అంతా క్లియర్ చేసేస్తున్నారో అదంతా నిజమేనా అని, అట్లాంటి వాళ్ళని చెప్పు తీసుకొట్టాలని చెప్పి వాళ్ళే అన్నారు, సాటి క్రైస్తవ సోదరులు. సంతోషం వేసింది నాకు. ఎస్, క్రైస్తవులు అంటేనే నీతి నిజాయితీకి మారిపోయారు. మరి విజయప్రసాద్ గారు లాంటి పాస్టర్లు ఎప్పుడు ఇలాంటి వెకిల్ చేష్టలు, ఇలాంటి వేలం వెర్రి పనులు చేయలేదే. ఆయన ప్రచారం చేసుకుంటాడు, ఆయన హిందువుల నుంచి వచ్చినటువంటి వాడు, హిందూ నుంచి కన్వర్ట్ అయ్యాడు క్రిస్టియన్గా. నో ప్రాబ్లం, ఎవరి విశ్వాసం వాళ్ళు, దాంట్లో ఇంత కూడా మనం విమర్శించడానికి మనకు హక్కు లేదు. ఎవరి ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు కొలుచుకోవచ్చు. క్రైస్తవాన్ని నమ్మే వ్యక్తి నేను బైబిల్ కాదు ఇంకో పుస్తకాన్ని నమ్ముతా నమ్మచ్చు, అతని ఇష్టం. భారత రాజ్యాంగమే కాదు, మనకి సనాతన ధర్మం కూడా అటువంటి అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పుడు హిందువుల్లో తీసుకుంటే ఒకళ్ళు వెంకటేశ్వర స్వామి, ఒకళ్ళు ఆంజనేయ స్వామి, ఒకళ్ళు అమ్మవారు, ఒకళ్ళు శివుడు, ఒకళ్ళు లక్ష్మీనరసింహ స్వామి, ఒకళ్ళు సుబ్రహ్మణ్య స్వామి, ఇలా ఎన్నో రూపాలు కొలుచుకుంటారు. ఏ రూపంలో కొలుచుకున్నా అదే. మీరు నీళ్లు గ్లాసులో తాగినా అదే, గాజు గ్లాసులో తాగినా అదే, స్టీల్ గ్లాసులో తాగినా అదే, ఇత్తడి గ్లాసులో తాగినా అదే, కప్పుల్లో తాగినా అదే, చేతుల్లో దోశలు పెట్టుకుని తాగినా అదే నీరు. భగవంతుడు అంతే, ఒకటే రూపం అయింది. మీరు జీసస్ అనండి, నేను వెంకటేశ్వర స్వామి అంటాను, లేదా రాముడు అంటాను, ఇంకోళ్ళు అల్లా అంటారు, ఇంకోళ్ళు బుద్ధుడు అంటారు, ఇంకోళ్ళు జైన్లు అంటారు, ఇంకోళ్ళు సిక్కులేమో గురునానక్ అంటారు. ఎవరన్నా భగవంతుడు ఒకటే, అందులో అనుమానమే లేదు. మీకు నచ్చిన రూపాన్ని మీరు పూజించుకుంటారు, వాళ్ళకి నచ్చిన రూపాన్ని వాళ్ళు పూజించుకుంటారు. ఈ థెరపీలు ఎక్కడి నుంచి వచ్చాయి మధ్యలో? ఏ మతంలో అయినా ఉందా అటువంటి అంత, అంటే ఆ మహిమలు అలాగా క్షణంలో చూపించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి మతాలు ఏమైనా ఉన్నాయా? పోనీ అటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారా? పాస్టర్లు, పూజారులు, లేకపోతే ఇంకోళ్ళు. ఈ మూఢనమ్మకాలని, ఈ మనుషుల యొక్క బలహీనతల్ని క్యాష్ చేసుకోవడమే ఇందాక నేను చెప్పినటువంటి ఆ మాట. ఈ మూఢత్వాన్ని, ఈ బలహీనతల్ని, ఇటువంటి పాపం ఎన్నో బాధలు పడుతుంటే వాళ్ళ యొక్క బలహీనతని, వాళ్ళ దౌర్బల్యాన్ని క్యాష్ చేసుకోవడాన్ని
ఫిలియల్ క్యానిబలిజం అంటారు. అంటే సాటి మనిషిని, మీ భాషలో చెప్పాలంటే సాటి సంఘ సభ్యుడిని, ఒక సువార్త వినడానికి వచ్చినటువంటి వాడు, ఒక వాక్యం వినడానికి వచ్చినటువంటి వాడిని మీరు తినేయడం అనేది, దశంభాగం పేరుతో తినేయడం అనేది ఫిలియల్ క్యానిబలిజం. జంతువులు కూడా అంత నికృష్టంగా, అంత నిర్లజ్జగా, అంత అమానవీయంగా వాటి పిల్లల్ని అవి తినవు. కానీ మీరు మీ తోటి సభ్యుల్ని అంతకంటే దారుణంగా భోంచేసేస్తున్నారు. రాధా మనోహర్ గారు లాంటి వాళ్ళు, రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు హద్దు మీరి మాట్లాడుతున్నారనేటువంటి వ్యాఖ్యలు చేసే పాస్టర్ అజయ్ గారు, మరి మిగతా క్రైస్తవ సోదరులు, క్రైస్తవ పాస్టర్లు కొంతమంది చేసేటువంటి వ్యాఖ్యల గురించి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? దేనికి చెప్పా? ఏం నేర్చుకోవాలి చెప్పు? బైబిల్ పొట్టా బట్ట కాదు, ఏం నేర్చుకోవాలి దీని నుంచి చెప్పు? అరే అది పరిశుద్ధ గ్రంథం అని. ఎలా నువ్వు నిరూపించా? ఒక కామనం ఎంతో చదివి చూస్తా. నువ్వు చెప్పిన ఎరిపప్పో, లేకపోతే ఇంకొక హేమనో, లేకపోతే ఇంకొకరు ఎవరైనా దీన్ని చదవమను. ఒక హైందవుడిగా, ఒక సనాతన ధర్మాన్ని పాటించేవాడుగా నేను కూడా ఒప్పుకుంటా, రాధా మనోహర్ గారు కానీ, రఘురామకృష్ణరాజు గారు కానీ మితిమీరి మాట్లాడుతున్నారని. కానీ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోవాలి. యావత్ ప్రపంచం కూడా విశ్వసించేది, నమ్మేది, ఒప్పుకునేది మొట్టమొదట ఏర్పడ్డ ధర్మం సనాతన ధర్మం. ఈ భూమి ఎప్పుడైతే అవతరించిందో, మా విశ్వాసం ప్రకారం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం, మీ విశ్వాసం ప్రకారం 2000 సంవత్సరాల క్రితం, మీకు ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ బయటకి బహిర్గతమయ్యాడో అప్పటి నుంచే మీకు దేవుడు అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. కానీ మాకు అలా కాదు, మాకు ఇప్పుడు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు. మా పురాణాల ప్రకారం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగం 1,75,00,000 సంవత్సరాలు ఉందిట. తర్వాత త్రేతాయుగం, దాంట్లో 25% మైనస్. తర్వాత ద్వాపరయుగం, దాంట్లో 25% మైనస్. కలియుగం, దాంట్లో 25% మైనస్. సో మావన్నీ కూడా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయనేటువంటి విశ్వాసంలో మేము బతుకుతున్నాం. మరి వాళ్ళ వాదన ప్రకారం, ఈ రాధా మనోహర్ దాస్ కానీ, రఘురామకృష్ణరాజు గారు కానీ, వాళ్ళ వాదన ప్రకారం ప్రతి ఒక్క మనిషి కూడా ఒరిజినల్గా హిందువే. హిందువుల్లోంచి వేరే దేవుణ్ణి కనుగొని, వేరే దేవుణ్ణి చూసి, వేరే దేవుణ్ణి వాళ్ళు నమ్మి, వేరే రూపాన్ని వాళ్ళు దైవంగా కొలుచుకుంటారు. దానికి తదనుగుణంగానే బైబిల్ ఏర్పడింది, లేకపోతే ఖురాన్ ఏర్పడింది. క్రైస్తవ సోదరులు లెంట్ డేస్ అని జరుపుకుంటారు, మేము కార్తీక మాసం జరుపుకుంటాం. ముస్లిం సోదరులు రంజాన్ జరుపుకుంటారు. కానీ చేసే పని ఒకటే, అందరూ ఉపవాసాలు ఉంటారు. మీరు ఏ ప్రక్రియను తీసుకోండి, ఏ చర్యని తీసుకోండి, మన దినచర్యలో ప్రతి ఒక్కటి కామనే. మీరు చూడండి, కావాలంటే ప్రతి ఒక్కటి కామనే. అన్ని ఆచారాలు, అన్ని మతాల్లో చెప్పబడిందంతా ఒకటే, వేరు రూపాలు అంతే. అయినంత మాత్రాన మనందరం కలిసి ఉందాం, మనం సెక్యులర్లో అనేటువంటి పిచ్చి మాటలు నేను కూడా మాట్లాడాలి, సాధ్యపడదు. రాధా మనోహర్ గారు దాస్తి, రఘురామకృష్ణరాజు గారి బాధ ఏంటంటే, మాకే పుట్టినటువంటి వాళ్ళు ఇవాళ మా మీద ఎదురుతున్నారు అనేటువంటి ఒక కోపం కొన్ని లక్షల కోట్ల మంది హిందువులకు ఉంటే, ఈ ఇద్దరు లాంటి వాళ్ళకి అది స్థాయి దాటిపోయింది. ఒక క్రైస్తవ సోదరుడు ఎవరైనా సరే, వారింట్లో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల వేరే ఇంటికి వెళ్ళిపోయింది అనుకోండి, వేరే మతానికో, లేకపోతే వేరే కులానికో, వేరే దేశస్తుడినో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయింది అనుకోండి, ఎలా బాధపడతారు? ఆ కోపం తీవ్ర స్థాయి దాలుస్తుంది కదా. ఇప్పుడు ఆయన ఎవరో మారుతిరావు గారు, వాళ్ళ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుని అబ్బాయిని చంపేశారు. అలాగే కొన్ని వేల మంది తండ్రులు. అయితే ఎందుకు మతం మారకూడదు అనేటువంటి ఒక హిందూగా నేను చెప్పేటువంటి రీజన్ ఏంటంటే, మీరు మీ పరిధిలో ఉన్నటువంటి, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి, ప్రతి మనిషికి మాట్లాడే మాటకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాటకి మన బాడీ ఒక ఫ్రీక్వెన్సీ జనరేట్ చేస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతాయి. ఇప్పుడు నేను ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీనివాసాయ, జై శ్రీరామ్ అనే మాటల వల్ల జనరేట్ అయిన పాజిటివ్ ఎనర్జీ నేను ఇంకో బూత్ మాట వాడితే నెగిటివ్ ఎనర్జీ కింద వెళ్ళిపోతుంది. అందుకనే కొంతమందికి వాక్కు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళ మాట వేదవాక్కులాగా ఉంటుంది. మీ పాస్టర్లో కూడా చాలామంది అంతే, వాళ్ళు మాట్లాడితే చాలా వినడానికి వినసొంపుగా, ప్లస్ మీరు ఆచరించడానికి అవకాశం కలిగించే విధంగా ఉంటుంది. కొంతమంది మాట్లాడితే ఏదో వెంజన్స్ తోటి, ఇప్పుడు అజయ్ బాబు గారు లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే వెంజన్స్తో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, వాళ్ళ వాక్కులు ఫలించవు, రాసిస్తా నేను. సో ఈ ఫ్రీక్వెన్సీతో మాట్లాడి మా పూర్వీకులు, మా తాతలు ముత్తాతలు ఆ ఫ్రీక్వెన్సీలో మాట్లాడినటువంటి వాళ్ళ జీన్స్ మాకు వచ్చేటప్పటికి, మేము ఇప్పుడు వేరే జీన్స్తో కలిస్తే అది సైన్స్ ప్రకారం కూడా మంచిది కాదు. ఎందుకు మేనమావతో వివాహాలు వద్దంటారు, మేనరికాలు ఎందుకు వద్దంటారు? జీన్సులు కనుక తేడా వస్తే పుట్టే పిల్లలకి అంగవైకల్యం రావడం వల్ల ఇంకో అనర్థమో జరుగుతుంది. సో ఒక హిందూ బ్లడ్లో సడన్గా అతనికి డబ్బు లేదనో, అతనికి రోగాలు తగ్గట్లేదనో, ఇంకొక జీసస్ క్రైస్ట్ని ప్రార్థన చేస్తే ఫ్రీక్వెన్సీ మారుతుంది, బాడీ తట్టుకోలేదు. ఇది మీరు ఎవరైనా అడగండి, ఏ డాక్టర్నైనా అడగండి, మీరు నాకంటే కూడా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. నేను జస్ట్ అవుట్లైన్ చెప్పాను అంతే, మీకు అవుట్లైన్స్ చెప్పాను.
కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితం అప్పటి నుంచి హైందవ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళ పరంపరగా వస్తున్నాం మేము. ఇప్పుడు మాకు హైందవుల్లో తీసుకుంటే, ముఖ్యంగా మా బ్రాహ్మణులు తీసుకుంటే మా గోత్రం ఉంటుంది, భారద్వాస గోత్రం. ఆంగీరస బృహస్పత్య భారద్వాస త్రయారుషేర ప్రవరాన్విత, అలా వస్తుంది మాకు, ఆ పరంపర వస్తుంది. సో సడన్గా ఎవరో ఒక వ్యక్తి వేరే మతంలోకి వెళ్ళిపోయి బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తే బాడీ ఫ్రీక్వెన్సీ దెబ్బతింటుంది. మీరు ఏదైతే మాట్లాడతారో భాష ప్రతిరోజు, ఆ మాట్లాడడం మూలంగా మీలో ఒక ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది అన్నటువంటి మాట ఎంత నిజమో, దానికి పాజిటివ్ నెగిటివ్ అనేది కూడా ఉంటుంది, కూడా అంతే నిజం. మీరు మంచి మాట మాట్లాడితే మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మీరు చెడ్డ మాటలు మాట్లాడితే మీకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎందుకు ఇప్పుడు వేదం చదివే పండితులకి ఎందుకంత వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు, స్ట్రిక్ట్గా ఉండగలరు? బికాస్ వాళ్ళ రెండరెన్స్ అది. అదే రోజు బూతులు మాట్లాడి బూతు పాటలు వింటూ బూతు పాటలు పాడేవాడి బాడీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, వాడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? సో హిందువులే, క్రైస్తవులే, మహమ్మదీయులే, ఎవరిష్టం వాడదు. కానీ ఇక్కడ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు, రఘురామ కృష్ణ గారు లాంటి వాళ్ళు చేసే పని ఏంటంటే గర్వాపసి కోసం ట్రై చేస్తున్నారు. మీరు మా వాళ్ళు కదా, మళ్ళీ మాలో కలిసిపోండి అని. మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎలాగైతే మత మార్పిడి కోసం మీరు ప్రయత్నం చేస్తుంటారో మీలో కొంతమంది ప్రయత్నం చేయండి. కానీ మీరు విషయాన్ని ఎక్కడ కక్కుతున్నారు అంటే, చనిపోయినటువంటి పగడాల ప్రవీణ్ గారు లాంటి వాళ్ళ గురించి మాట్లాడకూడదు మనం, వారు దివంగతులు, వారు మన మధ్యలో లేరు. కానీ పాస్టర్ అజయ్ గారు కానీ, ఆ పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు లాంటి వాళ్ళు కానీ మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, ఒక వర్గాన్ని మీరు రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. అజయ్ గారు ఏమంటారంటే, భారతదేశం హిందువులదా? మీరు చరిత్ర తీసుకోండి, మీరు పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ పక్కన పెట్టండి. పూర్వకాలంలో ఒక 200 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికి ముందు కాలం నుంచి కూడా ఈ రిజిస్ట్రేషన్ లేవు, ఈ సరిహద్దులు లేవు. ఎవరు ఏ భూమిని ఆక్రమించుకుంటే వాళ్ళదే అది శాశ్వతంగా, తరతరాలుగా ఇంకా వాళ్ళదే అది. తర్వాత మనకి ఇప్పుడు వచ్చాయి ఈ రాజ్యాంగాలు, భూ చట్టాలు, భూ సవరణలు, చట్ట సవరణలు, ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. సో అలాగ భారతదేశంలో మొట్టమొదట కనిపించింది హైందవ ధర్మం, హిందువులు. ఆ తర్వాత వచ్చారు క్రైస్తవులు. సో టెక్నికల్లీ, లీగల్లీ కూడా మాదే ఈ భూమి. మరి మీరేంటి, ఈస్ట్ గోదావరి మన ఆయనదే, అమెరికా మన ఆయనదే, డల్లాస్ మన ఆయనదే, గుంటూరు మన ఆయనది, లేకపోతే ఒంగోలు మన ఆయనది, చెన్నై మన ఆయనది, మరి కోపం రాదండి అవతల వాళ్ళకి. సో మీరు ఎప్పుడైతే మీ వాదనలో ఓడిపోతుంటారో, ఇప్పుడు ఈ అభినయ్ దర్శన్ గారు లాంటి వాళ్ళు కొన్ని డ్రామాలు ఆడటం స్టార్ట్ చేస్తారు. మరి నిజంగా ఆయన మీద ఆయన చేసుకున్నటువంటి హత్యాయత్నమా, ఆత్మహత్యా సదృశ్యం లాంటి హత్యాయత్నమా, లేకపోతే నిజంగా ఆయన మీద హత్యాయత్నం జరిగిందా? కడప మనిషి పాడేరు దాకా రావడం దేనికండి? ఎవరి ఏరియాలు వాళ్ళకు ఉన్నాయి కదా, మన ఏరియాలు పనిచేసుకున్నాం కదా, ఎమ్మెల్యేలు అందరూ ఏరియాలు పనిచేసుకున్నారు కదా. మీరు పార్టీ పెట్టారు, భరోసా పార్టీ పెట్టారు. ఆయన పెట్టినప్పుడు కడపలో ప్రయత్నం చేసుకోవాలి కదా. ఒక కడప వాసి అయ్యి ఉండి, కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అయ్యి ఉండి ఆయన కడపలో చేసుకోకుండా పాడేరులో పాదయాత్ర ఏంటి? మీరు ఒక మత ప్రచారకుడుగా మీ బ్యాక్గ్రౌండ్, తర్వాత మీరు రాజకీయ నాయకుడు అవుతున్నారు. అంటే నేను చెప్పేది అభినయ్ దర్శన్ గారి గురించి. మీరు ఏం చేస్తారో చెప్పకుండా ప్రజలకి ఏంటి ఇన్సూరెన్స్లు ఇస్తారా, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారా, ఫ్రీ మెడిసిన్ ఇస్తారా, న్యాయాన్ని ఇస్తారా, ఏమిస్తారో మీరు చెప్పకుండా మతాలను రెచ్చగొట్టి దాని మీద ఆ మంటల్లో చలిగాచుకోవడం అనేటువంటి ఆలోచన ఎంతవరకు కరెక్ట్? అలాగే అజయ్ గారు, పాస్టర్ అజయ్ గారు చాలా పెద్ద గొంతు, అసలు మాట్లాడుతుంటే మైకులు కూడా అవసరం లేదు. ఇక్కడ మాట్లాడితే అక్కడ వైజాగ్లో కూడా వినిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఒక ఇంటర్వ్యూలో అడిగాడు ఆయన, యాంకర్కి తెలియదేమో బహుశా, మీదా అని అడుగుతున్నాడు ఆయన. హిందువులదా ఈ భారతదేశం? హిందువులు, ఎస్, 5000% హిందువులది. ఈ భారతదేశంలోకి వచ్చినటువంటి వేరే మతస్థులందరూ కూడా మాకు అతిథులు లాంటి వాళ్ళు. సనాతన ధర్మం అతిథిదేవ భవ నేర్పించడం మూలంగానే మేము ఇంత సంయమనంతో ఉంటాం. మీరు మమ్మల్ని తిట్టినా, కొట్టినా, ఇంకా చాలా నీచమైన పనులు చాలా చేస్తున్నా సరే మేము ఏ మతస్థుల్ని కించపరచాం. దానికి కారణం అతిథిదేవ భవ అని మా నరాల ఎక్కిచ్చారు. కానీ ఏ ఇంటికి మీరు అతిథిగా వచ్చారో ఆ ఇంటిని మీరు కబ్జా చేయడానికి, ఆ ఇంటి మీద పెత్తనం చలాయించడానికి, ఆ ఇంటిని మీ పేరు మీద రాయించేసుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవు. ఒకవేళ మేము చేతకాని వాళ్ళగా ఊరుకున్నా సరే ఆ భగవంతుడు మిమ్మల్ని అటువంటి పరిస్థితుల దాకా రానివ్వడు. మేము నమ్ముకున్న దేవుడు కూడా ఉంటాడుగా. సో దయచేసి పాస్టర్ సోదరులారా, మీరు ఏమన్నా అవకాశం ఉంటే మీ బైబిల్లో ఉన్నటువంటి మంచిని మీ మతస్థులకి, మీ సంఘస్థులకి బోధించండి. ఆయన విజయ్ కుమార్ గారి లాగా. ఆయన చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఆయన కూడా హిందువులోంచి వచ్చి కన్వర్ట్ అయినటువంటి వాడే, కానీ ఇప్పుడు ఆయన విశ్వసించే దాన్ని చాలా నమ్మకంగా అందరికీ చెప్తుంటాడు. చాలా చక్కగా చెప్తాడు, ఎప్పుడు రెచ్చగొట్టాడు, లేనిపోని ప్రలోభాలు చూపించాడు, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. ఎందుకు జీసస్ క్రైస్ట్ గొప్పవాడు, ఎందుకు జీసస్ క్రైస్ట్ని ఆరాధించాలనే విషయం చెప్తాడు. ఇట్స్ ఓకే, నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు, అది వేరే సంగతి. ఇప్పుడు పిడి సుందరరావు గారు ఉండేవాళ్ళు, నాకు విజయవాడలో నా చిన్నప్పుడు నేను చూశాను. వేదనాయకం గారు, ఇలాంటి వాళ్ళందరూ చాలామంది నేను చూశాను. నేను ఎక్కడ వాళ్ళల్లో ఒక విలనిజం కనిపించలేదు.
ఈ ఫిలియల్ క్యానిబలిజం కనిపించలేదు. అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళే తినేసేటువంటి చర్యలు ఎక్కడ, ఆ ప్రవర్తన ఎక్కడ కనిపించలేదు నాకు. ఇప్పుడు వచ్చే పాస్టర్లో 160 మంది అదే బహిరంగంగా చెప్తున్నారు, మీరు దశమ భాగం అయిపోతే నాశనం అయిపోతారు. నేను రాసిస్తా, నేను ఏ ఛాలెంజ్కైనా సిద్ధం. దశమ భాగం ఇవ్వకపోతే ఇప్పుడున్న మీ జీవితానికి ఓ 90 రోజులు ఇవ్వకండి, లేకపోతే ఒక సంవత్సరం ఇవ్వకండి. సంవత్సరం తర్వాత మీ జీవితానికి ఏ తేడా ఉండదు. మీ పాస్టర్లు చూపించే మ్యాజిక్లు, ఎవరు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వచ్చేసేసి, లేకపోతే కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు వచ్చేసేసి, కడుపు రాని వాళ్ళకి కడుపు వచ్చేసేసి, ఇలాగా చేసేటువంటి ఈ మ్యాజిక్లు మేము తీసుకొచ్చే మనుషులు మీరు చేయమనండి. మీరు ఒక వేదిక ఏర్పాటు చేయండి, నేను నా మనిషిని తీసుకొస్తా, సడన్గా డైరెక్ట్గా అక్కడికే వస్తా, అతని కళ్ళు తెప్పించండి, లేదా అతని కాళ్ళు తెప్పించండి, నేను కూడా మీ క్రైస్తవంలో చేరి మీ మత ప్రచారకుడిగా మారతా. నాకు ఎంతో పేరుంది, వీడు బాగా మాట్లాడతాడని చెప్పేసి అని. నాకు ఒక ఛానల్ కూడా ఉంది, దాని ద్వారా నేను ప్రచారం చేస్తాను. ఛాలెంజ్, మీరు ఏ వేదిక ఎక్కడ ఏ ఊళ్ళో ఎక్కడైనా సరే ఏర్పాటు చేసుకోండి, కానీ నేను నా మనిషిని తీసుకొస్తా, మీ మనుషులు కాదు. ఆ వేదిక మీదకి నేను తీసుకొచ్చిన అతనికి మీరు కళ్ళు తెప్పించండి, లేదా కాళ్ళు తెప్పించండి. ఛాలెంజ్. అప్పటి నుంచి నేను కూడా మారిపోతాను. అదే మీరు హిందూ మతంలోకి వస్తారనుకోండి, హిందూ మతంలోకి వస్తే నువ్వు నిరూపించగలుగుతా అనుకుంటా, అప్పుడు కూడా ఛాలెంజే. 41 + 41 82 రోజులు నేను చెప్పింది వినండి. ధర్మబద్ధమైనటువంటి ఒక కోరిక మీకు తీరకపోతే అప్పుడు నన్ను మీరు ఏమైనా దూషించండి, ఇదే వీడియోని అడ్డం పెట్టుకుని మళ్ళీ మీరు నన్ను నా మీద ట్రోల్స్ చేయండి. 82 రోజులు నేను చెప్పినట్టు చేయాలి. ఏదైనా సరే, ఎంత పెద్దది కోరికైనా సరే ధర్మబద్ధమైనదిగా ఉండాలి. అధర్మమైనటువంటి కోరికలు కోరకూడదు. అటువంటి వాటికి మేము కూడా ప్రోత్సహించాం. ఒక పిల్ల పెళ్లి కావాలనో, లేకపోతే ఉద్యోగం రావాలనో, లేదా మీకు రావాల్సిన డబ్బు రావాలనో, లేదా ప్రమోషన్ రావాలనో, ఇలాంటి సాధారణమైన కోరికలు ఏవైనా సరే 82 రోజులు గ్యారంటీగా తీరుతాయి. అలా అని చెప్పి మేము ఎప్పుడు కూడా భగవంతుడు శాశ్వతంగా ఇచ్చినటువంటి వాటిని, అవి వైకల్యాల్ని, అంగవైకల్యాల్ని మేము కూడా ముట్టుకోం, మేము కూడా ఆశపడం. మాకే కనుక అలాంటి శక్తి ఉంటే అలా 82 రోజులు 182 రోజులు 800 రోజులు ఏదో పూజలు ఏదో చేసి, వ్రతాలు ఏదో చేసి భగవంతుడు ఇచ్చినట్టు వైకల్యాన్ని పోగొట్టాలనుకుంటే జగద్గురువు రామభద్రాచార్యుల వారి లాంటి వారికి చూపు రావాలని కోరుకునేవాళ్ళం. స్టీఫెన్ హాకిన్స్కి అంగవైకల్యం పోవాలని కోరుకుని ఉండేవాళ్ళం. క్రైస్తవ మత ప్రచారకులు పాస్టర్లకే అంత శక్తి ఉంటే కొన్ని వేల మంది క్రైస్తవ సోదరులు ఆర్థిక ఇబ్బందులతోటి చెప్పనలవి కానట్టు బాధలు పడుతున్నారు. వాళ్ళు మీరు ఏ ప్రేయర్ చేయమంటే ఆ ప్రేయర్ చేస్తారు. మరి ఏమైంది? ఎందుకు వాళ్ళకి ఆర్థికపరమైన సమస్యలు తొలగట్లేదు, ఆరోగ్యపరమైన సమస్యలు తొలగట్లేదు? మీ స్టేజ్ మీదకి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఎందుకు వచ్చేస్తున్నాయి? సోదరులారా, మీరు కూడా హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, సామాన్య జనం, ఇలాంటి డ్రామా ఆర్టిస్టులు కాకుండా సామాన్య జనం ఎవరైతే ఉన్నారో వారందరూ 1-2 సార్లు ఆలోచించండి. వేలం వెర్రిగా తయారవకండి. కడప నుంచి పాడేరుకి రావాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది? అతను నిజమైనటువంటి దైవజనుడై, నిజమైనటువంటి మత ప్రచారకుడై, నిజంగా క్రైస్తవ సంఘాన్ని బాగు చేసిన వ్యక్తి అయితే ఈ పాదయాత్రలు గీదయాత్రలు రాజకీయ నాయకుల్లాగా చేయడు. వెనకాల ఏదో ఉద్దేశం ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులు చాలా సర్వసాధారణం. ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్ళాడో ఆయన రాజకీయ నాయకుడే అవుతాడు, రాజకీయవేత్త అవుతాడు. సో రాజకీయ ప్రత్యర్థులు ఏదైనా చేసేయడానికి అవకాశం ఉంది. అందుగురించి ప్లస్ పైగా దాంట్లో చాలా కాంట్రవర్సీ, అతనే చేయించుకునేటువంటి ఒక అపవాదు కూడా ఉంది. సో దాని గురించి మీరు ఎక్కువ పట్టించుకోకండి. నిజమైనటువంటి పాస్టర్లు, నిజమైనటువంటి క్రైస్తవం ఏది అని తెలుసుకోవడానికి మీకు బ్రోకర్లు అక్కర్లా. మీరు బైబిల్ చదవండి చాలు. లేదా మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే బైబిల్ చదివించుకోండి, అలాగే భగవద్గీత చదివించుకోండి, అలాగే ఖురాన్ చదివించుకోండి. దాంట్లో ఉన్నది దీంట్లో ఉన్నది కంపేర్ చేసేంత ఓపిక మీకుంటే కంపేర్ చేసుకోండి. అప్పుడు మీకు ఏ ధర్మం గొప్పదనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను అన్నీ చదివి నాకు సనాతన ధర్మాన్ని మించింది లేదు, నా ధర్మానికి వేరే ధర్మాలకి ఎక్కడ పోలికే లేదు అని ఒక విశ్వాసంలో ఉన్నాను నేను. ఏది చదవకుండా, ఏది తెలుసుకోకుండా నాదే రైట్ అనే మూర్ఖత్వం కూడా కరెక్ట్ కాదు. ఈరోజు నేను నన్ను కాలిస్తే, నన్ను కోస్తే నా నోట్లోంచి వచ్చేది జై శ్రీరామ్, ఓ నమో వెంకటేశాయ, లేదా భగవద్గీత, కృష్ణ పరమాత్ముడు, లేదా హనుమాన్ చాలీసా. ఎందుకని? నేను అన్ని మత గ్రంథాలు చదివాను. మొత్తం గ్రంథాలన్నీ చదవలేదు, వాటిలో సారాంశం చదివాను నాకు అవకాశం దొరికినప్పుడల్లా. రోజు రోజుకి నా సనాతన ధర్మం ఎంత గొప్పదనేటువంటి నా నమ్మకం రోజు రోజుకి పెరుగుతుంది తప్పిస్తే తగ్గట్లేదు. అలాగే మీరు కూడా చదవండి. మీరు కూడా చదివి అన్ని గ్రంథాలని చదివి అన్నింటిలో సారాంశాన్ని తెలుసుకుని 24 గంటల సమయంలో 6 గంటలు మనం పడుకోవడానికి తీసేస్తే మిగతా 18 గంటల్లో సమయాన్ని కేటాయించుకోండి ఇటువంటి విషయాలకు కూడా, ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. అంతేగాని ఎవడో గొట్టంగాడు చెప్పిన దాన్ని విని దాని వెనకాల పరిగెత్తడం కాదు. ఈ దొంగ పాస్టర్లు, ఫేక్ పాస్టర్లు ఒక్క క్రైస్తవ మతస్థులనే కాదు, ఈవెన్ హిందూ ధర్మంలో కూడా ఉన్నారు కొంతమంది దొంగ బాబాలు, నకిలీ బాబాలు. అలాగే మహమ్మదీ మతంలో కూడా ఉన్నారు. ప్రతి చోట ఉంటారు దొంగలు. అది మనమే తెలుసుకోవాలి. అసలు భగవంతుడికి మనకి మధ్య బ్రోకర్లు ఎందుకు? నా దృష్టిలో
చాలామంది మధ్యలో ఉండేటువంటి వాళ్ళు, మన తరఫున పూజలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బ్రోకర్లే. మీరు చేయలేకపోతే ఎవరిదరం చేయించుకోవచ్చు, అది వేరే సంగతి. కానీ మామూలు విషయాలకు కూడా మనకి మధ్యలో భగవంతుడికి మనకి మధ్యలో ఇంకో వ్యక్తులు ఎందుకు? ఇప్పుడు హోమం చేసుకోవాలి, తప్పదు, ఒక గురువుగారు ఉండాలి. ఓ నవగ్రహ ఇది చేసి పరిహారం చేసుకోవాలి, తప్పదు, ఒక గురువుగారు ఉండాలి. రోజు మనం వినేదానికోసం మనకు ఒక పాస్టర్ గారు చెప్పాలా, మీరు బైబిల్ చదవండి అని చెప్పేసి చెప్పడానికి, లేదా దేవుడికి దండం పెట్టుకోండి అని చెప్పడానికి, లేదా ఒక పూజారి గారు ఉండాలి, లేదా ఒక మౌల్వీ గారు ఉండాలా? మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఒక పని వచ్చినప్పుడు మీరు తప్పదు, చేయించుకోండి, తప్పలేదు. సో మిత్రులారా, దయచేసి ఈ మత విద్వేషాలకి, కుల విద్వేషాలకి లోను కాకండి. ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే 90% సర్వనాశనం అయిపోయింది కులాల మూలంగా, మతాల మూలంగా. దాన్ని ఇంకా నాశనం చేయకండి. నాకున్నట్టు ఒక చిన్న అనుమానం ఏంటంటే, ఈ మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి సంస్కృతి కాంగ్రెస్ వాళ్ళది. అటువంటి కాంగ్రెస్లోంచి వచ్చినటువంటి బుల్లి కాంగ్రెస్ పార్టీ ఈ పాడేరు ఘటన వెనకాల ఉన్నదేమో అని కూడా నాకు ఒక అనుమానంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేసేటువంటి రోజుల్లో ప్రతి చోట మత విద్వేషాలే. ముఖ్యంగా హైదరాబాద్ అల్లర్లు అందరికీ తెలుసు. ఎల్కేజీ పిల్లాడి నుంచి కాళ్ళు చెప్పే వరకు అందరికీ తెలుసు. ఎటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టారు వాళ్ళు ఆ రోజుల్లో. ఒకే కంచం ఒకే మంచం అన్నట్టుగా ఉన్నటువంటి స్నేహితులు అందరూ కూడా విడిపోయారు. దయచేసి మీరు ప్రలోభాలకు లొంగకండి, ప్రచారాలకు మోసపోకండి. పాస్టర్లు మల్టీ మిలియన్లుగా తయారవుతున్నారు ఈ మధ్యకాలంలో. మీరే ఆలోచించుకోండి దానికి కారణం ఎవరనేది, ఎవరి ఉన్మాదం, ఎవరి అజ్ఞానం. సో మిత్రులారా, పాస్టర్ అభినయ్ దర్శన్ గారి మీద జరిగినటువంటి దాడి, జరిగిందిగా చెప్పబడుతున్నటువంటి దాడి, ఆయన మీద ఆయనే చేసుకున్నారని చెప్పబడుతున్నటువంటి దాడి, లేదు ఎవరో అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎవరో చేశారని చెప్పబడుతున్నటువంటి దాడి, మొత్తానికి ఒక దాడి జరిగింది. అది కృత్రిమమైందా, నిజమైందా, సహజమైందా, ఆయనకి ఆయన చేసుకున్నాడా, వేరే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీల వాళ్ళు చేశారా, ఎవరు చేసినప్పటికీ కూడా ఒకవేళ ఆయన దెబ్బలు తగిలితే మాత్రం మనం ఖచ్చితంగా సానుభూతి చూపించాల్సిందే. ఆయన మీద ఆయనే దాడి చేసుకుంటే మాత్రం మనం జాలి చూపిద్దాం. అంతకుమించి మనం చేయగలిగింది ఏమి ఉండదు. ఎందుకంటే అంతకంటే మూర్ఖమైనటువంటి చర్య ఈ భూమి మీద ఇంకోటి ఉండదు. అయితే అభినయ్ దర్శన్ గారు లాంటి బడ్డింగ్ పొలిటీషియన్స్, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నటువంటి వాళ్ళు అంత హడావిడి హంగామా చేయకూడదు. ముఖ్యంగా ఎవరిని రెచ్చగొట్టేటువంటి పనులు చేయకూడదు. ఆయన చేయదలుచుకుంది ఏంటో, ఆయన రాజకీయ ఎజెండా ఏంటో ఆయన కూర్చుని వీడియో రూపంలో కూడా చెప్పచ్చు. ఇవన్నీ అంగులు ఆర్భాటాలు ఇవన్నీ అవసరం, పాదయాత్రలు గీదయాత్రలు ఇవన్నీ అవసరం. అవన్నీ పెట్టుబడిదారుల వల్ల రాజకీయాల్లో ఉన్నటువంటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీల వాళ్ళకి మాత్రమే సరిపోతాయి. వాళ్ళకి కావాలి, అవి లేకపోతే వాళ్ళకి ఎదుగుదల ఉండదు. కానీ మీలాంటి బడ్డింగ్ పొలిటీషియన్స్కి, పొలిటికల్ ఆస్పిరెంట్స్కి ఇలాంటి హడావుడి హంగులు అవసరం లేదు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ దాడిని మనం ఖండిద్దాం తప్పకుండా. ఆయన ఒకవేళ కనుక నిజంగా ఆయనకి భౌతికంగా దెబ్బలు తగిలినట్లయితే త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. మిత్రులారా, అందరికీ మరోసారి జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.